శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలు చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 19 జూలై అంటే 19th జూలై 2026 నుండి 25th జూలై ఈ వారం రోజులు 2026 వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందు ఏంటంటే ప్లానెటరీ పొజిషన్ గురించి తెలుసుకుందాం. అంటే ఒక 2 minutes కదా, కొంచెం సేపు. వృషభ రాశిలో కుజుడు, అలాగే బుధుడు కూడా వక్రగతిలో ఉన్నాడండి మిథున రాశిలో. అలాగే కర్కాటకంలో రవితో కలిసిన గురుడు బ్రహ్మాండం అండి. వీళ్ళిద్దరూ చాలా కాంబినేషన్. కర్కాటక రాశిలోనూ సింహరాశిలోనూ వాళ్ళు చాలా మంచి ఫలితాలు ఇస్తారు. అలాగే శుక్రకేతువులు సింహరాశిలో ఉన్నారు. అలాగే రాహు బాహువుల మీద తిప్పే రాహు మనకి కుంభరాశిలో కుంభరాశిలో ఉన్నాడు. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నారు. ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉందండి. ఒక విధంగా చెప్పాలంటే సవ్యకాల సర్పదోషము కింద వస్తుంది అని చెప్పచ్చు మనం. జనరల్గా చంద్రుడు తప్పిస్తే మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలోనే ఉండిపోయాయి. అవునా? వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా చాలా బాగుందని చెప్పచ్చు. కానీ కుజుడు వలన శని కూడా చూస్తుండడం వలన అంటే మీ రాశి వారికి కొద్దిగా పడిపోవడం వలన, దెబ్బలు తగలడం వలన, బ్లడ్ కనపడము, బోన్స్ సంబంధించిన ఇబ్బంది కలగడము, ముఖం మీద దెబ్బలు తగలడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. అందుకనే ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్లు పెట్టుకోండి, అదే సీట్ బెల్ట్లు. ఎందుకంటే మీరు లగ్నంలోనే కుజుడు మంచివాడు కాదు, శని దృష్టి కూడా ఉంది కాబట్టి కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి అని చెప్పచ్చు. అంతేకాకుండా అనర్గళంగా మాట్లాడే శక్తిని భగవంతుడు మీకు ఇచ్చాడు. బుధుడు వల్ల మ్యాథమెటిషియన్గా, సైంటిస్ట్గా, అలాగే మీరు వేద పండితుడిగా, ఇంకా చెప్పాలంటే సినిమా రంగంలో ఉన్నవారుగా, ఇంకా చెప్పాలంటే ఫైనాన్స్ అకౌంట్స్ అంటారు బుధుడు ఆ రంగంలో, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రంగంలో అకౌంట్స్ విభాగాలు బాగా రాణించేట్టు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా ప్రయాణాలంటే ఇష్టపడ్డము, మీ తమ్ముళ్ళు సహాయ సహకారాలు ఎప్పుడు పొందడము, మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండడం జరుగుతుంది. కొత్త ఐడియాలు మీకు బాగా వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే టెలివిజన్ రంగంలో ఉన్న వారికి వార్తా సేకరణ అంటాం. వార్తా సేకరణలో మీరు బాగా ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన వ్యక్తిగా మీరు ఉంటారు. శుక్రప్రధాన జనరల్గా ఏంటంటే శుక్రకేతువులు చతుర్థ భావంలో తప్పండి, అద్భుతమైన ఫలితాలు ఎవరు కుజుడు చూస్తారు కాబట్టి వాహన యోగాన్ని లేదా భూములకు సంబంధించిన వ్యవహారాల్లోనే మీరు ఉంటారు. కానీ మీ సంతానం విషయంలో చాలా ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం పుట్టే విషయంలో కానీ, ఆడ సంతానానికి కొద్దిగా పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, ఉద్యోగం రావట్లేదని ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ భార్యాభర్తల విషయంలో ఏమాత్రం ఇబ్బంది ఉండదండి. అతి త్వరలోనే భార్యాభర్తలు అంటే వివాహ వేడుకలు జరుగుతాయి. అతి త్వరలోనే భార్యాభర్తలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే మీ చేస్తున్నటువంటి వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా భాగ్యస్థానాన్ని బాగా ఉన్నతంగా రాణిస్తారు. రవిగురులు చూస్తున్నారు భాగ్యాన్ని. అంటే ఏంటంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. అంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్, బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, ఫుడ్ బిజినెస్లు ఇవి అంటాం కదా, బిజినెస్లన్నీ బాగా మీరు రాణిస్తారు, ఉండల్లో సందేహం లేదు, బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే దైవభక్తి ఎక్కువ ఉంటుంది, తీర్థయాత్రలు కూడా మీరు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా దశమంలో రాహు గవర్నమెంట్ డాక్టర్స్ సంబంధించిన వ్యవహారాల్లోనూ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలను మీరు ఉంటారు. తీర్థయాత్రలు, దైవదర్శనాలు, గంగా స్నానాలు కూడా మీరు చేసుకుంటారు. బహుశా మీరు ఎంబీబీఎస్ అయిపోతారు, ఎంఎస్ అంటాం కదా, ఆ ఎంఎస్ కోసము విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లాభంలో ఉన్న శనీశ్వరుడు మంచి యోగాన్ని ఇస్తాడండి. అంటే మీకు లాభంలో ఉన్న శనీశ్వరుడిని బాగా మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా ధన సంపాదన ఎక్కువ ఉంటే చేస్తూ ఉంటాడు. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, ఫైనాన్స్ కదా, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, లేకపోతే మీ ఫార్మా రంగం, సిమెంట్ పరిశ్రమలు, ఇట్లాగా మీరు చేస్తున్న బిజినెస్లో బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను మీ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ముఖ్యంగా ఉండాలండి. ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తున్నారు ఏంటంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవనో, విదేశాల్లో ఉంటూ వాళ్ళకి వీసా లేదనో, వీసా లేకపోతే ఉద్యోగం కూడా పైసా రాదుట, అంటే ఉద్యోగం ఉండమని, అక్కడ ఆ కంట్రీలో ఉండడానికి అవకాశాలు లేవని కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు పర్టికులర్ డేట్స్లో వస్తూ ఉంటాయని చెప్తాను, నిజంగా జరుగుతూనే ఉంటాయనుకుంటే అది వేరే విషయము. అలాగే మీ ఉద్యోగంలో, మీ జాతకంలో కరెక్ట్గా ఏం కావాలి,
అనేది కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు క్లియర్గా అన్ని మొత్తం జాతకం కూలంకుషంగా మీరు అడగనివి అన్ని పాయింట్లు ఉంటాయి. మేము సాటిస్ఫై చేస్తుంటాం జాతకంలో. అది పర్ఫెక్ట్. చాలా మంది అడగని చెప్తారు. సరే, అది పక్క పెడితే మీకు వాస్తురీత్యా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సందేహాలు ఉంటాయి. అంటే నా పేరు ఇది పలానా, నేను ఏ దిక్కున నివసిస్తే అంటే ఉంటే ఆ ఇంట్లో కలిసి వస్తుంది అని మనం అనుకుంటాం కదండి. నేను కూడా అనుకుంటూ ఉంటాను. మనం ఏడు పడమర తూర్పా అనుకుంటుంటాం కదా. కాబట్టి మీకు ఆల్రెడీ మీకు తెలుసు. వాళ్ళు తెలుసుకోవాలనిపిస్తే మీరు ఫోన్ చేయండి. అంటే మీకు ఎటువంటి ఏ దిక్కులో ఉంటే మీకు బాగుంటుంది. అలాగే మీరు గృహప్రవేశాలు ఏ నెలలో చేస్తే బాగుంటుంది, పెళ్లి సంబంధాలు ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది, అలాగే శంకుస్థాపన ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ ఉంటాయి కదండి. దాంట్లో కూడా నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను చెప్పగలను. ఒకవేళ మీకు అవకాశం చెప్పించుకోవాలనుకుంటే మీరు కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది. స్క్రోల్ అని కింద కనిపిస్తుంది కదా, 7075389589 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను. సరే, పక్కా పెడితే అసలు ముఖ్యంగా 12 రాసుల వారు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయా, అయితే మనం ఏమైనా పరిష్కార మార్గాలను సూచించగలమా అని చెప్పచ్చండి. మన లిమిట్స్లోనే, అంటే మన డబ్బులు ఉన్న పరిధిలోనే చిన్న పరిష్కార మార్గాల గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా అన్ని రాశుల వారికి నెలంతా కూడా ఆషాఢ మాసంలో మంచి శుభకార్యాలు ఏమీ ఉండవు. కాబట్టి దేవతారాధన ఎక్కువ చేసుకోవాలి. దైవ చింతన ఎక్కువ ఉండాలి. ముఖ్యంగా 25వ తారీఖునే తొలి ఏకాదశి వస్తోంది. ఆ రోజు చాలా చాలా అద్భుతమైన ఏకాదశి అండి. ఆ ఏకాదశి పూట విష్ణువుని ఆరాధించాలట. విష్ణువుని ఆరాధించడం, విష్ణు సహస్రనామాలు చేసుకోవడం, విష్ణువుకి తులసి దళాలతోటి, మల్లె పువ్వులతోటి, మారేడు దళాలతోటి పూజించడం సర్వదా శ్రేష్టం. విష్ణువుని పూజించాలి. అలాగే శివుడిని అభిషేకించాలి. విష్ణువుని కీర్తించాలి. పూజించాలంటే కీర్తించాలి విష్ణువుని. అంటే 108 నామాలు అంటుంటాం కదా, అలాగా అదొకటి. విష్ణు సహస్రనామాలు, అలాగే ఆయన్ని ఎక్కువగా మనం కీర్తిస్తూ ఉండాలి ఆ విష్ణువుని. తొలి ఏకాదశి కూడా అందుకని దాని వలన మన దగ్గరికి అంటే జనరల్గా మనం అంటాం కదా, యమభటులు దగ్గరకు రారు అంటాం కదా. యమభటులు దగ్గరకు రారు. ఎవరైతే తొలి ఏకాదశి పూట ఉపవాసం ఉంటారంటే దశమ పూట భోజనం చేసి, దశమ పూట నుంచి ఈవినింగ్ నుంచి ఉండి అంటే భోజనం చేయకుండా సాత్వికంగా ఆహారం తీసుకొని టిఫిన్ చేసి తర్వాత ఏకాదశి పూట ఉపవాసం ఉండి 12 గడియల్లోనే దాన్ని పారాయణం చేస్తారో వాళ్ళకి ఏకాదశి వ్రతం ఫలం దక్కుతుంది. విష్ణువు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా యమభటులు మన దగ్గరికి రారు. అంతేకాకుండా ఈ ఏకాదశి పూటనే శివుడికి ఆరాధన చేయాలి. శివాభిషేకాలు బ్రహ్మాండంగా చేసుకోవాలి. శివుడికి మారేడు దళాలతోటి, మల్లె పువ్వులతోటి చేయడము, అభిషేకాలు మనకు తెలుసు కదా, అభిషేకాలు చేసుకోవడం అనేది. చేసుకున్న తర్వాత అలంకరించడం, ఆయనకి స్వామిని కూడా శివుడిని కూడా మల్లె పువ్వులతోటి అలాగే మారేడు దళాలతో పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. మారేడు దళాలతో పూజించడం వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మల్లె పువ్వులతో పూజించడం వలన భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము, లేటుగా మ్యారేజ్ అయిన వాళ్ళు, అలా వివాహం కాని వాళ్ళందరూ కూడా వివాహం అవ్వడం కూడా మల్లెపూలతో, శివుడిని మల్లెపూలతో పూజించిన వారికి భార్యాభర్తల యొక్క బంధం గట్టిపడుతుంది అని తెలుస్తుంది, శాస్త్రం చెప్తోంది. ఇదొకటి చేయాలంటే ఈ రెండూ కాకుండా అమ్మవారి పూజలో ఎట్టి పరిస్థితులను వదలకూడదు. సాధ్యమైనంత వరకు అభిషేకాలు చేసుకుంటూ, అలాగే అమ్మవారి చండీ హోమాలు చేసుకుంటూ, కుంకుమ పూజలు చేసుకుంటూ ఉండడం వలన 12 రాశుల వాళ్ళకి నవగ్రహాల వల్ల 9 గ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారమై అన్ని శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.